హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జిన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ ప్రముఖ ఫోన్‌పే కంపెనీ నుంచైతే మనకి జాబ్ రిక్రూట్‌మెంట్స్ అయితే రావడం జరిగింది. మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే రాయవసరం లేదు. అండ్ మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. మీకు ఫ్రీగా ఫుడ్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో సాలరీ కూడా మీకు 33,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. సో, మీరైతే డైరెక్ట్‌గా అయితే సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీకు తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కూడా అయితే మనకి కావాలని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఫోన్‌పే కంపెనీ నుంచి మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. సో, ఇవాళ అయితే చాలా ఫుల్ టైమ్ జాబ్ రోల్స్‌కి అయితే మనకి వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ ఏబీటీ అడ్వైజర్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆపరేషన్స్ నుంచి అండ్ ఆల్సో అసోసియేట్ మేనేజర్ అని అండ్ ఆల్సో ఇంటర్నల్ కంట్రోల్స్ అని, బిజినెస్ ఫైనాన్స్ అని, బిజినెస్ అనలిస్ట్ అని అండ్ తర్వాత మేనేజర్ అని చెప్పేసి, మేనేజర్ క్వాలిటీ అని చెప్పేసి, టెలికాలింగ్ లీడ్ అని చెప్పేసి, తర్వాత సీనియర్ మేనేజర్ అని, లింగ్విస్టిక్ కన్నడ అని, తర్వాత మేనేజర్ అని జెప్పేసి, మళ్ళీ సీనియర్ లీడ్ కాపీ రైటర్, కేటగరీ మేనేజ్‌మెంట్, ఫిల్మ్ వేర్ అని జెప్పేసి మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మనకి పోస్ట్ అవ్వడం జరిగింది. సో, అది కూడా మనకి టుడే అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, వాళ్ళైతే పోస్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆపరేషన్స్ జాబ్ రోల్ చూసుకున్నట్లయితే ఇది క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా జాబ్ రోల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరిక్కడ చూసుకున్నట్లే ఏబీటీ అడ్వైజర్ అని జెప్పేసి మనకి ఫోన్‌పే కంపెనీలో అయితే మరి వర్క్ చేయాల్సుంటుంది. సో, మనకైతే మీరందరికి తెలిసిందే ఫోన్‌పే కంపెనీ అనేది 3.7 క్రోర్ మర్చెంట్స్ అయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉండడం జరిగింది. సో, 500 మిలియన్ రిజిస్టర్డ్ యూజర్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఇంత పెద్ద కంపెనీలో అయితే మీకు కస్టమర్ ఆపరేషన్‌కి సంబంధించిన రిలేటెడ్ జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. సో, మీరు గనుక కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ కింద మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఈ జాబ్ రోల్‌కి మనకి ఇక్కడ రోల్ ఏం చూసుకున్నట్లయితే ఇన్ దిస్ రోల్ యూ విల్ ప్రొవైడ్ సపోర్ట్ టు ద ఎన్ష్యూర్ దట్ ఇష్యూస్. సో, ఎవరైతే ఫోన్‌పే వాళ్ళ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినా లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినా మీరైతే సాల్వ్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకైతే కస్టమర్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో, వీటికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ అండ్ థింక్ కస్టమర్ ఫస్ట్ అండ్ హ్యాండిల్ బేసిక్ ఫోన్‌పే అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ క్వెరీస్. కస్టమర్‌కి సంబంధించి డిఫరెంట్‌గా డౌట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత కస్టమర్స్‌కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫోన్‌పేకి సంబంధించి, వాళ్ళ అకౌంట్‌కి సంబంధించి. సో, అవన్నీ అయితే మీరు చూస్తూ ఉంటారు. హ్యాండిల్ చేస్తూ ఉంటారు. తర్వాత మనకి ఫోన్ అండ్ డేటా ఛానెల్స్ మధ్యన మీరు వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత కస్టమర్స్‌తో అయితే మీరు ఇంటరాక్ట్ చేస్తూ ఉంటారు. డైలీ బేసిస్ మీద అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో, మీరైతే ప్రొడక్టివ్ అండ్ గోల్స్ రీచ్ చేయాల్సుంటుంది. తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. వాళ్ళందరితో కూడా అయితే మీరు ఆహ్, కమ్యూనికేట్ అనేది చేయాల్సుంటుంది. సో, మనకి దీనికి సంబంధించి బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే యువర్ లంచ్ ఈజ్ ఆన్ అస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మీకైతే ఫుడ్ గూడా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, కేవలం 5 డేస్ మాత్రమే అయితే వర్కింగ్ వీక్ అయితే ఉండడం జరుగుతుంది. పర్ వీక్ 5 డేస్ మాత్రమే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకిక్కడ ఫోన్‌పే వాళ్ళకి సంబంధించి ఫుల్ టైమ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, మనకైతే ఇవి ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. సో, మీకు కూడా అయితే ఇవన్నీ బెనిఫిట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ అని, వెల్‌నెస్ ప్రోగ్రామ్ అని, పేరెంటల్ సపోర్ట్ అని, మొబిలిటీ బెనిఫిట్స్ అని, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని, అదర్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. కార్ లీజ్ అని, సాలరీ అడ్వాన్స్ అని, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ అని, తర్వాత రీలొకేషన్ బెనిఫిట్స్ అని, తర్వాత మెటర్నిటీ బెనిఫిట్ అని, ఎంప్లాయ్‌మెంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అని, మెడికల్ ఇన్స్యూరెన్స్ అని, ఇలాంటి అన్ని బెనిఫిట్స్ అయితే మీకు రావడం జరుగుతాయి. సో, వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, వీటికి సంబంధించి ఐడియల్ క్యాండిడేట్ షుడ్ అని చెప్పి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికైతే ఇవి ఉండాలని చెప్పి మనకివ్వడం జరిగింది. సో, వీటికి సంబంధించి గుడ్, ఎక్సలెంట్ అండ్ రిటన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత బీ అన్ యాక్టివ్ లిజనర్ అండ్ డీల్ విత్ అబ్జెక్షన్. సో, మీరైతే యాక్టివ్ లిజనర్‌గా అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత కస్టమర్స్‌తో అయితే మీకు మంచిగా కమ్యూనికేషన్ అయితే ఉండాలి.
తర్వాత మంచి బీ ఎ టీమ్ ప్లేయర్. సో, టీమ్ వర్క్ అయితే మీరు వర్క్ చేయాల్సుంటుంది. తర్వాత మల్టీ టాస్కింగ్ అయితే చేయాల్సుంటుంది. తర్వాత షుడ్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయాలని ఇవ్వడం జరిగింది. సో, అంటే 10+2+3 మీరు ఎటువంటి డిగ్రీ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బీటెక్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. సో, 0-2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఏ కస్టమర్ ఫేసింగ్ రోల్. సో, 0-2 ఇయర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, 0 అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మల్టీలింగ్వల్ స్కిల్స్ స్పోకెన్ ఇన్ రిటన్ ఇన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్ ప్రిఫర్డ్. సో, మనకిక్కడ ప్రిఫరెన్స్ చూసుకున్నట్లయితే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎవరైతే మాట్లాడగలరో, రాయగలరో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువైతే ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది సౌత్ ఇండియన్ లాంగ్వేజే కాబట్టి, సో, మీకు కూడా అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పేసి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసినా, బీటెక్ కంప్లీట్ చేసినా సో, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. సో, దీనికి సంబంధించి కస్టమర్ రిలేటెడ్ జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి కనబడుతుంది. సో, మీరైతే ఈ ఫార్మ్‌నయితే ఫిలప్ చేయాల్సుంటుంది. మనకిక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రెస్, ఫోను నంబర్ అయితే ఇవ్వండి. తర్వాత మీరైతే ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అయితే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో గాని, డాక్ ఫార్మాట్‌లో గాని. సో, మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేటప్పుడు మాత్రం ఈ ఫోన్‌పే డిస్క్రిప్షన్‌లో ఉన్నట్టు వాటి యొక్క కీవర్డ్స్ అన్నీ అయితే మీ రెజ్యూమ్‌లో అయితే ఉండేట్టు చేసి చూసుకోండి. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే రెడీ చేయండి. సో, ఆ అప్‌డేటెడ్ రెజ్యూమ్‌ని మాత్రమైతే అప్‌లోడ్ చేయండి. అప్పుడే జాబ్‌లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. సో, ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా మీకైతే డైరెక్ట్‌గా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా మీ రెజ్యూమ్ చూసి మాత్రమే. సో, అందుకనైతే మీరు పర్ఫెక్ట్‌గా రెజ్యూమ్‌నైతే అప్‌డేట్ చేయండి. సో, రెజ్యూమ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత మీ స్కూల్ ఏంటి, డిగ్రీ ఎక్కడ చేశారు, అంటే దేంట్లో చేశారు, తర్వాత ఏ డిసిప్లిన్‌లో చేశారు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మీ డిగ్రీకి సంబంధించిన స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగాలి. స ఇయర్ అనేది. తర్వాత మీకు కంపెనీ మీరైతే ఏదైనా వర్క్ చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, కంపెనీ నేమ్ ఏది వర్క్ చేయకపోతే గనక నాట్ అప్లికబుల్ అని పెట్టండి. తర్వాత మనకిక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అదేదో స్టార్ మార్క్ లేదు అవసరం లేదు. తర్వాత కరెంట్ కెరీర్ స్టేజ్. యూ కరెంట్ కెరీర్ స్టేజ్ ఏంటి? స్టూడెంటా? లేకపోతే కాలేజ్‌లో గ్రాడ్యుయేటా? ఫ్రెషరా? అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత కరెంట్ కాంపెన్సేషన్ మీకు కరెంట్ కాంపెన్సేషన్ ఒకవేళ స్టూడెంట్ అయితే నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. తర్వాత లేకపోతే మీరేదైనా ఎర్న్ చేస్తుంటే ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో అంత పెట్టండి. తర్వాత జెండర్, తర్వాత కరెంట్‌లీ ఇండస్ట్రీ. సో, మీరైతే ఏది ఏ ఇండస్ట్రీలో వర్క్ చేయకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. లేకపోతే ఏదైనా పెట్టండి. సో, ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ పెట్టండి. తర్వాత ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్? యెస్ అని చెప్పి పెడతానికైతే ట్రై చేయండి. ఎందుకంటే యెస్ అని చెప్తే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్‌లో. తర్వాత వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. సో, డూ యూ కన్సిడర్ యువర్‌సెల్ఫ్ ఏ మెంబర్ ఆఫ్ లెస్బియన్, గే, బైసెక్సువల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ అయితే మనకి స్టార్ మార్క్ అయితే లేదు. సో, ఇదంతా మీ ఇష్టం అనమాట. సో, పెట్టాలా వద్దనేది. సో, తర్వాత మనకి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుందనమాట. సో, ఇలా అయితే మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్‌నయితే మీరు సబ్మిట్ అనేది చేయవచ్చు. సో, మనకి దీనికి సంబంధించి బెంగుళూరు లొకేషన్‌లో అయితే మనకి జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఫోన్‌పే కంపెనీ నుంచి మనకి కస్టమర్స్ రిలేటెడ్ జాబ్స్ కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డిగ్రీ చేసినా, ఎటువంటి బీటెక్ చేసినా సో, ఇవైతే మనకి ఫోన్‌పే కంపెనీ నుంచి రావడం జరిగింది కాబట్టి చాలా మంచి అవకాశం అనే చెప్పొచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీరింకా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. చాలా మందికైతే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.